చాప్టర్ 16 తెరపైకి జిల్లెలమూడి ఆవిష్కరణ. రామబ్రహ్మం. తాతమ్మ అమ్మ మన్నవ పోదామని బండి కట్టించుకుంటుండగా మన్నవ నుంచి చాలామంది బళ్ళు కట్టించుకుని బ్రాహ్మణ కోడూరు వాసుదాసు గారిని చూడటానికి వస్తారు. అమ్మను తాతమ్మను చూచి రమ్మని అడుగుతారు. తాతమ్మ: నేను చాలా కాలమైంది ఇల్లు బయలుదేరి, అమ్మాయిని తీసుకెళ్ళండి, నేను ఇంటికి వెళతాను. మన్నవ రామబ్రహ్మం అమ్మ పినతండ్రి: సరే పంపించు, ఉపేంద్రుణ్ణి అన్న ఎత్తుకుంటుంది. ఆయన భార్య పుల్లమ్మగారు: సరే, మరీ మంచిది రామ్మ, పిల్లల్ని ఎత్తుకుందువు గాని. తాతమ్మగారితో అమ్మ: వాళ్ళు అనేవి విన్నావా? తాతమ్మ: వినలేదమ్మా, నేను వీళ్లతో మాట్లాడుతున్నా, అందరూ ఒకేసారి పలకరించటంతో వినేందుకు వీలు లేకపోయింది. అమ్మ: వినకపోతే ఎందుకులే, వెళతాను వాళ్లతో. తాతమ్మ మన్నవి వెళుతుంది, అమ్మ బ్రాహ్మణ కోడూరు వెళుతుంది. అమ్మను తీసుకుని వెళతారే గాని అన్నం తిన్నది లేనిది ఎవరూ ఏమీ చూడరు. ఒక బిడ్డను దించితే ఇంకో బిడ్డను ఎత్తుకోటానికి అందిస్తారు. అట్లా 3 రోజులు జరుగుతుంది. వచ్చే రోజున అందరూ నమస్కారాలు చేసి చెప్పవస్తుండగా అమ్మ స్వామి పక్కన నుంచుంటుంది. అందరూ చేసిన తరువాత రామబ్రహ్మం గారు అమ్మను నమస్కారం చేయమంటారు. అమ్మ నమస్కారం చేస్తుంది. కాళ్ల మీద పడ్డ 10 నిమిషాల దాకా లేవడు. ఎవరి అమ్మాయి అంటూ తల మీద చెయ్యి పెట్టి తల పైకెత్తి ముఖం వంక చూస్తారు. రామబ్రహ్మం గారు: మా అన్నగారి కుమార్తెండి, తల్లి లేదు. వాసుదాసు స్వామి: పాపం అని లేవదీసి కూర్చోబెట్టి తలకాయ గుండెలు కానించి పెట్టుకుని, ఏమమ్మా నీకు అమ్మ లేదుగా, అందరికీ నీ మీద ప్రేమ ఉండేటట్టు ఆశీర్వదించేదా? అమ్మ: ఆచ్, వద్దు, నా మీద ఎవరికీ వద్దు, నాకు అందరి మీద ఉండేటట్టు ఆశీర్వదించండి. వాసుదాసు: ఎందుకమ్మా అందరికీ నీ మీద అక్కర్లేకపోవటం, నీకు అందరి మీద ఉండటమేమి? అమ్మ: ప్రేమంటే ఏమిటో తెలియాలంటే నాకు ఉంటేగా తెలిసేది, ఇతరులకు ఉంటే నాకేమి అర్థమవుతుంది? వాసుదాసు: పోనీ నీకేమి కావాలో చెప్పు. అమ్మ: ఏమన్నా కావాలనేది అక్కర్లేకుండా ఉండేది కావాలి. వాసుదాసు: ఈ పండ్లు పట్టమ్మా, ఏ పండ్లు కావాలి నీకు? అమ్మ: ఏ పండు వద్దు. వాసుదాసు: అంటే అన్ని పండ్లు తింటావా? అమ్మ: అందరి పళ్ళు తింటాను. వాసుదాసు: ఎదురుగుండా వచ్చి నుంచో, పక్కగుండా ఉన్నావు అని కన్నార్పకుండా 5 నిమిషాలు చూచి పెద్ద పెద్ద కళ్ళు చేసి నాభి దగ్గర నుంచి లాగి షడ్జమ స్థాయి అందుకునేటట్టుగా పెద్ద కేక వేస్తాడు. రామబ్రహ్మం అని పిలుస్తాడు. ఆ పిలవంగానే కేకకు రామబ్రహ్మం గారు వచ్చి ఎదురుగుండా నుంచుంటాడు. వాసుదాసు గారు: నిన్నుగాదు నాయనా అంటారు. రామబ్రహ్మం గారు: మన్నవ రామబ్రహ్మం అని పిలిచినట్టు ఉంటే వచ్చా. వాసుదాసు: కాదు నాయనా, మన రామబ్రహ్మాన్ని. రామబ్రహ్మం గారు: అంటే ఎవరు? వాసుదాసు: మెళ్ళో ఉన్న బిళ్లను చూపించి, ఈ స్వామే నాయన. రామబ్రహ్మం గారు వెంటనే అమ్మాయిని చూడంగానే కేక వేశారెందుకు? వాసుదాసు గారు: అది నేను చెప్పేది కాదు, మీరు వినేది కాదు, ముందు ముందు అనుభవంతో మీకే తెలుస్తుంది. అమ్మను: ఇటురా అమ్మాయి, ఇటురా అని చేతులు చాచి పిలుస్తారు. అమ్మ వెళ్లి చేతుల్లో వాలుతుంది. వాసుదాసు గారు పొట్టకు కరిపించుకుని నొసట ముద్దు పెట్టుకుంటారు. అమ్మ కళ్ళు తెరచి ఉంటాయి. వారు నొసలు ముద్దు పెట్టుకున్నప్పుడు వారి బొట్టు చెదిరి కంటిలో పడుతుంది. అమ్మ వెంటనే కళ్ళు మూసి చెయ్యి తీసుకుని నలుపుకుంటుంది. వాసుదాసు గారు వెంటనే కంటిలో నలక పడ్డదా అమ్మా అంటారు. అమ్మ: కంటిలో నలక లేదు, మనసులో కలక లేదు, వెళ్ళొస్తా. రామబ్రహ్మం గారు ముందు వెళ్తారు. అమ్మ: నేను వెళ్ళొస్తానంటుంది. రామబ్రహ్మం గారు: వాసుదాసు గారు: 4 రోజులు ఉండరాదు? అమ్మ: మా బాబాయి గారిని అడిగి వారు ఉంటే నేను ఉంటాను. బళ్ళు సాగంగానే పిల్లల్ని ఎక్కించి వద్దామనుకున్న వాడల్లా మర్చిపోయి వెళ్ళిపోతాడు. అమ్మ లోపలకు వెళ్ళి వాసుదాసు గారితో చెప్పి వెళ్ళిపోదాం, బళ్ళు వెళ్ళిపోయినాయి. వాసుదాసు గారితో: నాయనా వెళ్ళొస్తా, వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయినారు. వాసుదాసు గారు: ఎట్లా వెళతా అమ్మా, నడిచే వెళతావా? అమ్మ: ఎట్లా ఉంటే అట్లా వెళతా. వాసుదాసు గారు: బళ్ళు కనపడకపోతే వెనక్కు వచ్చేసేయి, నడిచి ఏం పోతా? అమ్మ: వాళ్ల బండే ఎక్కాలనేదేముంది, ఎవళ్ళు ఎక్కించుకున్నా ఎక్కొచ్చు. వాసుదాసు గారు: సరే అమ్మా, పోయిరా అని కంటితో నమస్కారం చేస్తారు కళ్ళు మూసి. అమ్మ గబగబా పరిగెత్తుతుంటే వాసుదాసు గారు: ఆ పరుగు చూడు, రాముడే బాలుడై వచ్చాడా అని అనుకుంటారు. బళ్ళు చాలా దూరం వెళ్ళిపోతాయి. సర్వరూపిణి. అమ్మ అట్లాగే నడిచిపోతూ ఉంటుంది. పొద్దుగూకింది. దొప్పలపూడి కావూరి బ్రహ్మయ్య గారి బండి వెనకాల నడిచి వెళుతూ ఉంటుంది అమ్మ. ఆ బండిలో కూర్చున్న వాళ్ళు: ఏ అమ్మాయి, బండిలో చేయి పెట్టబోకు. అమ్మ వెంటనే చేయి తీసి వాళ్లకు కనబడేటట్టే వెనుకగా ఎదురుగా నడుస్తూ ఉంటుంది. కొంత దూరము పోయినాక ఈ అమ్మాయి ఎవరో అట్లాగే నడుస్తూ వస్తున్నది బండిలో కూర్చున్నవారు అనుకుంటారు.
అనుకుంటారు. నిన్న వాసుదాసు గారి దగ్గర చూచా. ఎంత దగ్గర తీసుకున్నారో. ఇంతే ఉన్నది ఆ అమ్మాయి. ఎంత అదృష్టవంతురాలో ఆ అమ్మాయి. పెద్దవారి దృష్టిలో పడ్డది అంటే ఇంకా ఆ అమ్మాయికి జన్మేముంది? ఆ కూర్చున్న వారిలో ఒక చిన్నబ్బాయి, ఈ అమ్మాయేనమ్మా ఆ అమ్మాయి అంటాడు. ఇంకో ఒకరు, కాదు, ఆ అమ్మాయి చక్కగా జామపండంటి రంగు, మంచి గిరజాలు, తెల్లవాళ్ల పిల్లల్లే ఉంది. బండితోలే అతను వెనక్కు తిరిగి చూచి, ఆ అమ్మాయిలాగా ఉన్నది, అయినా పిలుద్దాం. ఇంకొకరు, ఈ అమ్మాయి ఏడా, ఆ అమ్మాయి ఏడా, అయినా పిలుద్దాం ఉండండి అని బండి ఆపి, ఇటురా అమ్మాయి అంటారు. అమ్మ ఆ నడకకు హెచ్చు తగ్గు లేకుండా అట్లాగే నడిచి వస్తూ ఉంటుంది. బండి పోనిస్తూ ఉండండి, ఆ అమ్మాయి అందుకుంటుందిలే అంటాడు బ్రహ్మయ్య గారి కొడుకు. ఆగని, ఈ చిన్నపిల్ల కాదు అంటారు బ్రహ్మయ్య గారు. బ్రహ్మయ్య గారి కొడుకు, పరిగెత్తు అమ్మాయి పరిగెత్తు అంటారు. అమ్మ మామూలుగానే నడుస్తుంది. బండికి అమ్మకు 15 గజాల దూరం ఉంటుంది. బండి ఆగి ఉంటుంది. అమ్మ వచ్చి కలుసుకుంటుంది. బ్రహ్మయ్య, ఏ అమ్మాయి మీదే ఊరు? అమ్మ, మన్నవ. బ్రహ్మయ్య, ఏమిటి సరిగా చెప్పు, వినపడలా అంటారు. అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఉంటే అది మా ఊరు. బ్రహ్మయ్య గారి కుమారుడు, ఏమిటా సమాధానం? అమ్మ ఏమీ మాట్లాడదు, బండి దగ్గర నుంచుని. బ్రహ్మయ్య గారి భార్య, నిన్న వాసుదాసు గారు పిలిచింది నిన్నేనా అమ్మాయి? బ్రహ్మయ్య గారి కుమారుడు, మనకే ఇరుకుగా ఉంటే వీళ్ళందరూ ఎందుకు? జీతగాడు, ఎక్కనివ్వండి, తొట్లో నా దగ్గర కూర్చుంటుందిలే. బ్రహ్మయ్య, అటురా అమ్మాయి. అమ్మ, వద్దండి, నడుస్తాను, బండిలో ఎక్కితే వికారం పుడుతుంది. జీతగాడు ఈ మాట వినంగానే దిగివచ్చి ఎత్తుకుపోయి కూర్చోపెట్టుకుంటాడు. అమ్మను కూర్చోబెట్టుకుని చుట్ట తాగుతూ బండి తోలుతూ ఉంటాడు. బ్రహ్మయ్య, నేను అసలు మాట మార్చేపోయినా, మన్నవలో ఎవరమ్మాయో అడిగండిరా. అమ్మ, ఎవరమ్మాయి అంటే ఏం చెప్పాలి? బ్రహ్మయ్య గారు కుమారుడు, ఒట్టి పిచ్చి అమ్మాయిల్లే ఉంది, అది కూడా తెలియదు. బ్రహ్మయ్య, అది కాదమ్మాయి, మీ నాన్నగారి పేరేమిటి? అమ్మ, మా నాన్నగారి పేరు అట్టే తెలియదండి, నాన్న నాన్న అంటమే తప్ప పేరు అవసరం కలగల, నాన్న అంటమే తెలుసు. బ్రహ్మయ్య, నీవన్నట్టుగా పిచ్చి అమ్మాయేరా, పోనీ నీ పేరేమైనా నీకు తెలిసిన అమ్మాయి? అమ్మ, పేరంటే అసలు ఏమిటి? బ్రహ్మయ్య, నిన్నేమని పిలుస్తారమ్మాయి? అమ్మ, మీరు ఏమని పిలిచారు ఇందాక, మీకేమైనా గుర్తు ఉన్నదా? బ్రహ్మయ్య, ఈ అమ్మాయి చాలా అసాధ్యపు పిల్లల్లే ఉందే. అమ్మ, మీరప్పుడే 2 పేర్లు పెట్టి పిలిచారు, అమ్మాయి, పిల్ల అని. అట్లాగే ఎవరికి వీలైనట్లు, ఎవరికి తోచినట్టు వాళ్ళు పిలుస్తారు. నీ పేరు ఇది అని ఎవరు చెప్పలా, ఎవరికి వీలైనట్టు వాళ్ళు పిలుస్తారు. బ్రహ్మయ్య, స్కూల్లో నీ పేరు ఏమని వ్రాశారు? అమ్మ, మీరైనా కష్టపడి బండి ఎక్కించుకున్నారు గాని ఎవరూ నన్ను బళ్ళు వెయ్యలా. బ్రహ్మయ్య గారి భార్య, ఇందాక బండిలో ఎక్కించమంటే తలో మాట మాట్లాడాం కాదు, అది కష్టపడి బండిలో ఎక్కించుకోవటం అంటే అర్థమైందంటారా అబ్బాయి? బ్రహ్మయ్య గారి కుమారుడు, అంత అర్థం చేసుకునే తెలివి లేదులే ఆ అమ్మాయికి. ఈ అమ్మాయి కాళ్ళు చేతులు గుర్తుపడుతుందో అవి కూడా తెలియదంటుందో, లోపల కూర్చోబెట్టరా వెంకయ్య? వెంకయ్య, వద్దులేండి, ముద్దుగా ఉన్నది. ఈ వెన్నెల్లో ఈ అమ్మాయి ఒంటి రంగు చూడండి ఎంత చక్కగా ఉన్నదో. బ్రహ్మయ్య గారు కూతురు, ఆ ముద్దు మేము అనుభవిస్తాముగా. వెంకయ్య అమ్మను బండిలో కూర్చోబెడతాడు. బ్రహ్మయ్య, అమ్మాయి, నీ పొట్ట ఏది? అమ్మ మాట్లాడదు. బ్రహ్మయ్య, నీ చేతులేవి? అమ్మ, చేతులు దగ్గరే ఉన్నాయి. బ్రహ్మయ్య గారు, నీ ముక్కు ఏదమ్మాయి? అమ్మ, ఏవి ఉండే చోట అవి ఉన్నాయి. బ్రహ్మయ్య గారి కుమారుడు, ఈ అమ్మాయికి బుద్ధే లేదు. అమ్మ, నీకుంటేగా తెలిసేది. బ్రహ్మయ్య గారి కూతురు, ఇంకా పిచ్చేముంది, ఈ అమ్మాయే వాసుదాసు గారికి దండం పెట్టింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు చూడు ఎట్లా ఉన్నాయో. బ్రహ్మయ్య గారి భార్య, అమ్మాయి, నిన్న దండం పెట్టింది నువ్వేనా? అమ్మ, నిన్న దండం పెట్టడం చూచారా? బ్రహ్మయ్య గారి భార్య, చూచాం. అమ్మ, నిన్న చూడుచారు, ఇవాళ చూస్తున్నారు, ఇంకా నన్నడగడం దేనికి, నువ్వేనా అని. బ్రహ్మయ్య గారి కూతురు, నిన్నటి పిల్లలే ఉన్నావు, స్పష్టంగా అన్ని పోలికలు లేవు, పూర్తిగా లేకుండా లేవు. ఇందాక నడిచేటప్పటికి తేడా కనపడుతున్నది. చూస్తున్న కొద్దీ క్షణక్షణానికి మారిపోతున్నావు. తల్లితో, ఇదిగో చూడు, ఇప్పుడు చూడు, చూడమ్మా, చూడవే, తొందరగా చూడవే, ఆ అమ్మాయి ముఖం చూడు ఎట్లా మారుతున్నదో. నేను పూజ చేసుకుంటానే పటము, ఆ పటములో పోలిక ఉన్నదో లేదో చూడు. బ్రహ్మయ్య గారి భార్య, మార్పు కనపడుతున్నది గాని నేను అంత గుర్తించలేకపోతున్నానమ్మా. బ్రహ్మయ్య గారు, ఏమిటో గొడవ, నాకంతగా అర్థం కావటం లేదు. ఎవరి పటం అమ్మాయి నీవన్నది? ఏ పోలిక అమ్మాయి నీవన్నది? ఇటు తిరుగు అమ్మాయి. నిజమేనమ్మా. అమ్మా కనకదుర్గ, నువ్వేనా? కొడుకుతో, ఒరే దండం పెట్టరా, ఇప్పుడైనా నీకు మంచి రోజులు వస్తాయేమో. బ్రహ్మయ్య గారు కుమారుడు, ఏంది పెట్టేది, నాకు కనపడొద్దు? బ్రహ్మయ్య గారు, తల్లి ఒక్కసారి వాడి వంక చూడు. అమ్మ అటు చూస్తుంది. బ్రహ్మయ్య గారు కుమారుడు కాళ్ల మీద పడతాడు. బ్రహ్మయ్య గారు, కనపడ్డదో కనబడలేదో, ముందు వాడు పాదాల మీద పడ్డాడు, నాకు కావలసినది పని అయ్యింది.
బ్రహ్మయ్య గారి భార్య నమస్కారం చేస్తుంది. బ్రహ్మయ్య గారి కూతురు అమ్మను చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. ఆమె ఒడిలోని 3 ఏళ్ల బిడ్డ అమ్మ పాదాల మీదకు వాల్తాడు. అందరూ ఒకసారిగా అదిగో చూడండి చూడండి అని అంటూ తలలు వంచి చూస్తారు. తొట్లో కూర్చున్న జీతగాడు లేచి నుంచుని బండి గూడు కిందగా తల లోపలకు రానిచ్చి చూస్తూ నుంచుంటాడు. ఇట్లా 15 నిమిషాలు అందరూ ఆనందంలో మునిగి ఉంటారు. వాళ్ల ఇంటి సమీపానికి వెళ్లి బండి ఆగుతుంది. అమ్మను కూడా దించటానికి ప్రయత్నిస్తారు. అమ్మ, నేను దిగను నాయనా అంటుంది. బ్రహ్మయ్య గారు లోపలకు వచ్చి కాసిని మంచినీళ్లు తాగిపో అమ్మా. అమ్మ దిగి మంచినీళ్లు తాగుతుంది. బ్రహ్మయ్య గారు బండి ఎక్కు అమ్మా, బండి ఎక్కిపో అంటారు. అమ్మ, వద్దు నాయనా, నడిచి వెళతాను, వెన్నెల్లో బాగుంటుంది. బ్రహ్మయ్య గారి పాలేరు. ఏమిటమ్మా నీవు నడిచేది, బుల్లిపాపాయివి అని అమాంతం ఎత్తుకుని వెళ్లి కూర్చోబెడతాడు. అమ్మ, చూడటానికి పొట్టిగా ఉన్నాను కానీ చాలా వయస్సుంది. బ్రహ్మయ్య గారి కూతురు. చాలా అంటే ఎంతమ్మా నీ వయస్సు? అమ్మ, ఇంత అని చెప్పలేను. జీతగాడు, ఏదీ చెప్పలేను అంటావేమిటమ్మా? అమ్మ, చెప్పేది కాదు కనుక. చెప్తే తెలుసుకుండేది కాదు నాయనా, తెలుసుకుంటే తెలిసేది. బ్రహ్మయ్య గారు, ఇంట్లో మొక్కజొన్న కండెలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి బండిలో పెట్టండి, అమ్మాయి గారికి తీసుకెళ్తాడు. అమ్మను బండిలో కూర్చోబెట్టుకుని కండెల బుట్ట తొట్టిలో పెట్టుకుని అమ్మను కూడా ముందుకు తొట్టిలోనే వచ్చి కూర్చోమంటాడు. అమ్మ వచ్చి కూర్చుంటుంది. బండి వెళుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ. జీతగాడు, అమ్మ, అసలు నీవు ఏ ఊరి నుంచి వస్తున్నా? అమ్మ, మీకు తెలుసుగా, బ్రాహ్మణ కోడూరు నుంచేగా, నీతో పాటే వస్తున్నాగా. నా సంగతి సరేగాని మీ దేవురు నాయనా? జీతగాడు, జడవల్లి అమ్మ, మా బంధువులు ఇక్కడ ఉంటేను వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కమ్మవారి ఇంట్లో ఉంటే పని బాగా అబ్బుతుందని ఉంచారు. అమ్మ, మీ అమ్మ నాన్న ఉన్నారా నాయనా? జీతగాడు, జడవల్లిలోనే ఉన్నారు. అమ్మ, వాళ్ళు కమ్మవారంటున్నావు, నీవు ఎవరివి? జీతగాడు, నీకు తెలియదు? అమ్మ, నాకేం తెలియదు నాయనా. జీతగాడు, ఇందాక బండిలో అన్ని మహత్యాలు చూపించావే, నీకు ఎట్లా తెలియదమ్మా? అమ్మ, నీకు కనపడ్డయ్యా నాయనా, వాళ్ళు అనుకుంటుంటే విన్నావా? జీతగాడు, వాళ్ళు అనుకోవటం అన్నీ నాకు తెలియవు గాని బండి వెంట నీవు నడుస్తూ ఉంటే చందమామ నడిచినట్టుందమ్మా, నీకు తెలియందేముంది? అమ్మ, తేపా, నీకు తెలియందేముంది అంటున్నావు? ఏం చూసి అంటున్నావు? ఏం తెలుసుకుని అంటున్నావు? జీతగాడు, ఏమో తెలియదు గాని తల్లి అట్లా అనాలనిపిస్తున్నది. అమ్మ, అది సరేలే, నీకు అన్నము 3 సార్లు పెడతారా ఇక్కడ? జీతగాడు, పెడతారమ్మా. అమ్మ, జీతం ఎంత నాన్న? జీతగాడు, 15 రూపాయలమ్మా. అమ్మ, ఈ 15 రూపాయల్లో జీవనం సాగుతుందా మీ వాళ్లకు? జీతగాడు, అందరూ తెచ్చుకుంటారుగా అమ్మా, ఎవరి కూలి వాళ్ళు. ఈ 15 రూపాయలు పెట్టి మా చెల్లెలికి పెళ్లి చేస్తారు ఈ ఏడు. సరే, మన ఊరు కాలువ వచ్చేసిందమ్మా, బండి దిగి పోనిచ్చేదా? అమ్మ, మనం కాసేపు కట్ట మీద కూర్చుందాం. జీతగాడు, నేను ఎద్దులకు మేత తేలేదుగా అమ్మా, ఏమైనా అంటారమ్మా. నిన్న ఇంటి దగ్గర దిగిడ్చి ఆ ఇంటి ఆయన పేరు కనుక్కు రమ్మన్నారు, లేకుంటే ఇల్లు గుర్తుపెట్టుకు రమ్మన్నారు. అమ్మ, ఇల్లు గుర్తుపెట్టుకుపోదు గాని నీవు అప్పుడప్పుడు వచ్చి కనపడిపోతుంటావు. జీతగాడు, సరేలే అమ్మా, మేతకు వచ్చినప్పుడు వస్తూ ఉంటాలే, మీ ఇంటికి వస్తే ఏమైనా అంటారేమో. అమ్మ, మా ఇంటికి రావద్దు నాయన, గంగరాజు పున్నయ్య గారి తోటలో గాని, మురుగు కాలువ కట్ట మీద గాని, బల్లకట్టు వద్ద గాని ఉంటాను. మీ చెల్లెలు పెళ్లికి 15 రూపాయలు ఏం చాలతాయి గాని ఈ ఉంగరం పెట్టుకో అని అమ్మ ఉంగరం ఇస్తుంది. జీతగాడు, నాకొద్దమ్మా, నీవు చిన్నపిల్లవు, మా కామందులు ఊరుకోరు. అమ్మ, ఇందాక నీకు తెలియందేముంది, సర్వం తెలుసు, మహత్యాలు చూపించావు అని ఇప్పుడు చిన్నపిల్లవంటావేం? జీతగాడు, రెండూ అనిపిస్తున్నాయి, చిన్నపిల్లవని అన్నీ తెలుసని అనిపిస్తూ ఉన్నాయి. అమ్మ, రెండూ అనిపిస్తున్నాయి గనుక తీసుకెళ్ళు. జీతగాడు, నాకు ఎందుకో నీ పాదాల దగ్గరే పడి ఉందామనిపిస్తున్నదమ్మా. అమ్మ, ఇవాళేనా? పెద్దలంటే మొదటినుంచి భక్తి విశ్వాసాలున్నాయ్యా. జీతగాడు, మొదటి నుంచి ఉన్నాయి కానీ అమ్మా, నేను పుట్టిన ఊళ్ళో దొంగతనాలు, తాగుళ్ళు, చాలా తప్పుడు పనులు అలవాటు పడ్డానమ్మా. నాకు మొదటి నుండి ఎవరన్నా తినలేదంటే చూడగలిగేవాడిని కాదు. నేను మూసుకునైనా పెట్టేవాడిని, నేను మానుకునైనా పెట్టేవాడిని. అది ఒకటే మంచి పని, తక్కినవన్నీ చెడ్డవే. అబద్ధాలాడాలనిపించదు, తప్పుడు పని చేశానని చెబుతాను. అమ్మ, నీవు పుట్టింది జగడవల్లిలోనేనా? జీతగాడు, అన్నీ రేపు వచ్చి చెప్తా అమ్మా అని తొందరగా బండి తోలి ఇల్లు చూపించమ్మా అంటాడు. అమ్మ, ఆ బాట సరాసరి పోనియ్యి, ఈ వీధి చివర ఇల్లు, 4 బజార్లు కూడలి. జీతగాడు బండి ఆపుతాడు. ఇదేనా అంటాడు. అమ్మ, ఇదే నాయనా, నేను ఒకవేళ కట్ట మీద గాని ఎక్కడా కనపడకపోతే ఇంటికి వచ్చి కనపడిపోనాయనా. జీతగాడు, ఇంటికి వస్తే ఏమనరా? అమ్మ, నిన్ను చూడంగానే నేను బయటకు వస్తానాయనా, నా కాళ్ళు 2 నీ రాక కొరకు వేచే ఉంటాయి.
జీతగాడు: అమ్మ 2-3 సార్లు ఈ మాట చెప్పిన తరువాత ఎందుకో ఇలా రమ్మంటున్నదని ఆలోచిస్తాడు. నాకు ఆమె మీద ఉన్న ప్రేమ గుర్తించిందా, లేక ఆమెకే నా మీద ప్రేమ ఉన్నదా అని ఆలోచిస్తాడు. సమాధానం దొరకదు. అమ్మ అతను చెప్పకుండానే: నాయనా, ఏమిటి ఆలోచిస్తున్నావు? జీతగాడు: నా మీద నీకు ఇంత ప్రేమ ఎందుకా అని ఆలోచిస్తున్నా అమ్మా. అమ్మ: నాకు ప్రేమ ఉండడం సహజమే నాయనా. నా ప్రేమను నీవు గుర్తించటం విశేషం. తప్పకుండా వస్తావు గదు నాన్న. నాకు నిన్ను వదిలిపెట్టి బండి దిగాలంటే పురిట్లో బిడ్డను వదిలిపెట్టినట్టుంది. జీతగాడు: అయితే నీవు మరియవా? అమ్మ: నీవు యేసయ్యవేనా? ఆ మాట అని అతని వంక చూచినప్పుడు అమ్మ వంక అతను చూస్తాడు. చూడగానే అతని కళ్ళలో ఏదో ఒక తేజస్సు కనపడుతుంది. వెంటనే అమ్మకు ముద్దు వచ్చి దగ్గరకు వెళ్ళి నాన్న అని తలకాయ లాక్కుని గుండెల్లో పెట్టుకుని చెక్కిళ్ళు సవరిస్తూ, పరిశుద్ధాత్మ అంటే ఇదే నాన్న అంటే అర్థమైందా? జీతగాడు: లేదు తల్లి. అమ్మ: నిన్ను నేను దగ్గరకు తీసుకున్నప్పుడు నీ మనసు ఎట్లా ఉంది? జీతగాడు: అమ్మ దగ్గర ఉండట్టు ఉన్నదమ్మా. అమ్మ: నేను మీ అమ్మనని అనిపించలేదా? జీతగాడు: చెప్పటం చేతగాదమ్మా. ఆ భావాన్ని వ్యక్తపరచలేను. చెప్పలేక ఇట్లా అంటున్నా. అమ్మ: నీకు మించిన భాష మాట్లాడుతున్నావు. ఏమన్నా చదువుకున్నావా? జీతగాడు: చదువుకోలేదమ్మా. నీ దగ్గర కూర్చుంటే ఆ మాటలు దొర్లుతున్నాయి. కానీ భయం కూడా ఉందమ్మా. నేను చేసే పాడు పనులన్నింటికీ ఏదైనా శిక్ష వేసి మాన్పించు అమ్మా. ఎద్దులు కదులుతాయి, గంటలు మోగుతాయి. గంటల మోత విని ఇంట్లో పడుకున్న నల్ల ఖాసిం బయటకు వస్తాడు. అమ్మ బండి దిగుతుంది. ఖాసిం: ఇదేమిటి, మా బంగారు తల్లి అర్ధరాత్రి వేళ వచ్చింది అని గుండెల్లో చెయ్యి వేసి కొట్టుకుంటాడు. అమ్మను భుజాన వేసుకొని, నాకు ఇంకా రంగమ్మ తల్లిని పొన్నూరు నుంచి బండి కట్టి తీసుకువచ్చినట్టు, ఎద్దు గంట మోగినట్టు అట్లాగే ఉన్నది. ఉండయ్యా, బండి ఆపయ్యా అని బుడ్డి తీసుకువచ్చి చూచి, ఇవే కావూరి వారి జతల్లే ఉందే అంటాడు. జీతగాడు: అవునయ్యా. ఖాసిం: మా అమ్మ నీకు ఎక్కడ కనపడ్డది? బ్రాహ్మణ కోడూరు నుంచి బళ్ళు అన్నీ వచ్చినాయి. పోయి అడిగి రమ్మన్నారు. పోదాంలే అనుకుంటూ కన్నుమూశాను. ఎక్కడ ఉంటే ఏమిలే అని. జీతగాడు: బ్రాహ్మణ కోడూరు ఊరు ముందర కనపడ్డది. ఖాసిం: అన్నీ మా అమ్మనడిగి తెలుసుకుంటాను గాని బ్రహ్మయ్య గారికి నల్ల ఖాసిం అడిగాడని చెప్పు. జీతగాడు బండి తోలుకుని వెళ్ళిపోతాడు. వస్తుతత్వం: ఖాసిం కండెలు తీసుకుని ఇంట్లో పెడతాడు. తాతమ్మగారు నిద్రపోతూ ఉంటుంది. అమ్మ వెళ్ళి తాతమ్మగారి పక్కలో పడుకుంటుంది. మరిడమ్మ తాతమ్మ చూచి చూచి అప్పుడే కళ్ళు మూస్తుంది. అమ్మ పక్కలో పడుకున్నా మెలకువ రాలేదు. అమ్మ నిద్రపోదు, మెలకువతోటే కూర్చుంటుంది. నల్ల ఖాసిం వచ్చి మంచం దగ్గర కూర్చుని, అసలు ఏం జరిగిందమ్మా? ఇళ్ళ బండి ఎందుకు ఎక్కావు? అమ్మ: వీళ్ళు బళ్ళు సాగేటప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాను. తొందరలో వీళ్ళు మర్చిపోయి వచ్చారు. మన ఊరి బళ్ళు ఇంకా ఉన్నాయి గదా, ఎక్కి వస్తుందిలే అని అనుకుని ఉంటారు వీళ్ళు. ఏ బండి వాళ్లకు ఆ బండి వాళ్ళు అట్లాగే అనుకుని వచ్చి ఉంటారు. ఏ ఊరి వాళ్ళైతే ఏం నడిపించకుండా తీసుకువచ్చారు కదా, మనం ఏమీ చెయ్యలేం గదా. ఎవరికి ఏమని వాళ్ళు చూడు ఎంత ఆదరణ చూపించారో. వాళ్ళు చూపించినంత ఆదరణ నీకు చెప్పటం కూడా చేత కావటంలా. ఖాసిం: ఆ బుట్టలో ఉన్న కండె ఒకటి ఇటు తీసుకురాపో. ఖాసిం తీసుకువస్తాడు. అమ్మ కండె వలిచి, ఇది ముదురుది, చక్కటి లేత కండె ఒకటి తీసుకురా. ఖాసిం అప్పుడే పాలు పోసుకుంటున్న కండెని తీసుకువస్తాడు. అమ్మ కండె వలిచి, చూడు ఈ గింజల కూర్పు ఎంత బాగుందో. ఖాసిం ఒక్కొక్క గింజ నవ్వులుతూ ఉంటే పాలు నోట్లోకి వస్తున్నాయి. పిప్పి బయటపడుతున్నది. పాలు నాలిక మీద తగిలినప్పుడు రుచి వేరు. చర్మం కూడా పాలతో కలిపి నవలినప్పుడు వేరు. కాల్చుకు తింటున్నప్పుడు రుచి వేరు కాదు ఖాసిం. తాతమ్మగారు కొద్దిగా కదులుతుంది. అమ్మ గబగబా 2-3 చోట్ల గింజలు కొరికి పాల వరకు లాక్కుంటుంది. కండెవే గింజ ఉంచి, ఖాసిం ఈ గింజల్లో పాలు ఎవరు పెట్టారు? గింజలు పెట్టినయ్యా. ఈ చర్మం పాలు కలిస్తేనేగా గింజ అయింది. ఆ గింజ మళ్ళా బెండుకేగా పుట్టింది. గింజలు బెండు కలిసి కండె. అడుగుతుంటే మాట్లాడవేం ఖాసిం? ఖాసిం: నాకేమి తెలుసమ్మా, నన్ను అడుగుతావు? అమ్మ: నీవు రైతువేగా. ఖాసిం: ఉన్నదాన్ని బట్టి పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం చేసేవాణ్ణి గాని నాకేం తెలుసమ్మా, ఎందులో ఏది పుట్టిందో నాకేం తెలుసమ్మా. తాతమ్మకు బాగా మెలకు వస్తుంది. ఏమిటో తత్వ విచారణ చేస్తున్నదే మా అమ్మ. వాసుదాసి గారి దగ్గర నుంచి వస్తున్నది కాదు. అమ్మ: తత్వం అంటే ఏమిటి? తాతమ్మ: అదే వేదాంత విచారణ. అమ్మ: వేదాంతం అంటే తత్వమా? నేను అట్లా అనుకోవటం లేదులే. నేను వస్తుతత్వాన్ని గురించి ఆలోచించుకుంటున్నా. తత్వం అంటే గుణమేమో అనుకుంటున్నా. తాతమ్మ: బ్రాహ్మణ కోడూరులో వాసుదాసు గారు ఇట్లాగే చెప్పారా? అమ్మ: అవన్నీ వినటానికి కాదుగా వాళ్ళు తీసుకెళ్ళింది, వాళ్ళు వినటానికి తీసుకువెళ్ళారు. తాతమ్మ: నీవు లేకపోతే వాళ్ళు వినరు. వాళ్ళు వినటానికి నీవెందుకు?
అమ్మ: వాళ్ళు నిన్నడిగే తీసుకువెళ్ళారుగా, నన్ను తీసుకెళ్ళటానికి ఏమి కారణాలుంటాయి? వాళ్ళ ఇళ్లలో నా ఈడు పిల్లలు ఉన్నారుగా, వాళ్లను తీసుకెళ్లకుండా నన్ను తీసుకెళ్లారంటే వాళ్ళు చూడకూడదా వాసుదాసు గారిని? కాసిం: కాదమ్మా, తప్పకుండా నీవే చూడాలి. చూడతగిన దానివని నిన్ను తీసుకువెళ్లారు. మీరు లేచే ముందు ఖండెను గురించి చక్కగా చెప్పటం ప్రారంభించింది. మనసులో అర్థమైనట్టే ఉంది. మీరు చెప్పే మాటలల్లే ఉన్నాయి. చెప్పటం చేతకాదు. అసలు అక్కడ నుంచి అమ్మాయి ఎట్లా వచ్చిందో చూచారా తాతమ్మ? సాయంకాలమే వచ్చి పొద్దుపోయిన తరువాత మన ఇంటికి వచ్చిందేమో అనుకుంటున్నా. కాసిం: లేదు తల్లి, లేదు. మన కావూరి వారి బండి మీద వచ్చింది. తాతమ్మ: ఎందువల్ల వారికి తెలిసి ఫలానా వారి అమ్మాయి అని ఎక్కించుకున్నారా ఏమిటి? కాసిం: ఆ వివరాలు నాకు బాగా తెలియదు. అమ్మాయి దగ్గరే ఉన్నదిగా, అడగండి. తాతమ్మ: అమ్మాయి ఏమిటి? ఎక్కడ కనపడ్డారు వీళ్ళు? అమ్మ: వీళ్ళు ఇక్కడ కనపడి పొన్నూరులో ఎక్కించుకున్నట్టుగానే బ్రాహ్మణ కోడూరులో కనపడి వాళ్ళు అక్కడ ఎక్కించుకున్నారు. అందరూ మన అమ్మాయి అనుకునే చేశారు. తెల్లవారొచ్చింది. 3:30-4 అయింది. ఆమె మేలుకొలువు పాడుకుంటూ ప్రయాణాన్ని గురించి ఇక తరచదు. కాసిం లేచి పనికి వెళతాడు. అమ్మ నిద్రపోతుంది. మంత్రాయి చరిత్ర. తెల్లవారి 6 గంటలవుతుంది. ఈలోగానే తాతగారు లేచి ఇది ఎప్పుడు వచ్చిందని అడిగి స్నానానికి వెళతారు. తాతమ్మ లేచి పని చేసుకుంటూ ఉంటుంది. అమ్మ లేచి ముఖము కడుక్కుని చెంబు తీసుకుని మురుగుకాల్వ కట్టకు వెళ్ళిపోతుంది. 10 గంటల దాకా చూచినా జీతగాడు కనపడడు అక్కడ. అప్పుడు ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి మంత్రి కిష్టయ్య గారు, అమ్మమ్మ కామేశ్వరమ్మ వచ్చి ఉంటారు. అమ్మ గబగబా పోయి అమ్మమ్మ ఒళ్ళో కూర్చుంటుంది. అమ్మమ్మ తను తెచ్చిన పళ్ళు చేతిలో పెడుతుంది. కిష్టయ్య గారు: కామేశ్వరమ్మ అమ్మమ్మ తండ్రి. ఏ అమ్మాయి, కులాసాగా ఉన్నావా? అమ్మ: ఆ అని అమ్మమ్మ ఇచ్చిన పళ్ళు తీసుకుని కట్టకు పరిగెత్తుతుంది. అక్కడ జీతగాడి రాక ఎక్కడా కనపడదు. అయినా బయలుదేరి ఉంటాడులే, కూర్చుందాం కాసేపు. కూర్చున్న కాసేపటికల్లా దూరాన ఎక్కడో కనపడతాడు. క్రమంగా తొందరగా నడిచి 10 నిమిషాల్లో వచ్చి అవతల కట్ట మీద కనపడతాడు. అమ్మ ఆ చెట్టు కింద ఉంటే తను కనపడతానో లేదోనని యువతలకు వచ్చి కూర్చుంటుంది. జీతగాడు అమ్మను చూస్తాడు. దోవతి పైకి కట్టుకుని కాల్వలోకి దిగి నడుస్తాడు. చేతిలో కొడవలి, తాళ్ళు, కర్ర ఉంటాయి. అతను భుజం మీద కర్ర పెట్టుకుని 2 చేతుల కర్ర మీద పెట్టి మోకాటిలోతి నీటిలో నడుస్తూ ఉంటే నీళ్లు అమ్మా అమ్మా అని ఘోషిస్తున్నట్టు ఉంటుంది. మంత్రాయి అంటే జీతగాడు. మనస్సే కాకుండా కాళ్ళు, నడిచే ప్రదేశం కూడా అమ్మా అమ్మా అని అలమటిస్తున్నాయి. ఇదే మనోవాకాయ కర్మలు అంటారు. 5 నిమిషాల్లో అమ్మ దగ్గరకు వస్తాడు. అమ్మ: నాయనా మంత్రాయి, ఇంతసేపు రాలేదేం? మంత్రాయి అనగానే 2 పాదాల మీద పడతాడు. అమ్మ తలని నిమురుతూ: నాయనా, ఆ తోటలోకి పోదాం పద. అన్నం తిన్నావా? మంత్రాయి: తిన్నానమ్మా. ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి మోవులు మోస్తూనే ఉన్నా ఇక్కడకు రావాలని. లేచి ఇద్దరూ కలిసి పున్నయ్య గారి తోటలోకి వెళతారు. తీసుకెళ్లిన పళ్ళు ఇవిగో నాన్న, తిను. ఎప్పుడైనా తిని ఉంటావా ఈ పళ్ళు? కమలాలు: మంత్రాయి: తినలేదమ్మా. నారింజకాయలు తిన్నా, కానీ ఎర్ర ముక్కలు తినలేదమ్మా. అమ్మ: నేను వలిచి నోట్లో పెట్టనా? మంత్రాయి: వద్దమ్మా, నేను వలుచుకు తింటా. నీకు ఎంగిలి అవుతుంది. మీరు బ్రాహ్మలు గదా, ఇంత దగ్గరకు తీసుకుంటావేమమ్మా? అమ్మ: అడుగడుగునా నీ భావాలు మారిపోతుంటాయా నాయనా? ఒకసారి అమ్మ అంటావు, ఒకసారి బ్రాహ్మలు అంటావు. మంత్రాయి: నాకు అనేక రకాలుగా తోస్తుంటుందమ్మా. ఎప్పుడూ స్థిమితం తక్కువ. రాత్రి ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు నీవు దేవుడేవేమో అనిపించింది. ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉండదమ్మా. నిన్ను చూచేటప్పుడు ఒక రకంగా తోస్తుంది, నిన్ను గురించి ఆలోచించేటప్పుడు ఇంకొక రకంగా తోస్తుంది. అమ్మ: అది సరే గాని ఇందాక మంత్రాయి అనగానే ఎందుకు కాళ్ల మీద పడ్డావు? మంత్రాయి: ఉన్న సంగతంతా చెప్పుకుంటా నీకు. మా అమ్మ, మా అయ్య మేనత్త మేనమామ బిడ్డలు. ఒకరిది బాపట్ల, ఒకరిది జడవల్లి. చెప్పుకోమంటావా అమ్మ? ఇది అంతా నాకెందుకు అంటావా? అమ్మ: నాకెందుకులే అనిపిస్తున్నది గాని నిన్ను చూస్తే ఎందుకు చెప్పుకుంటున్నావోలే విందామనిపిస్తున్నది. నీ మనస్సు వంటిదే నా మనస్సు, స్థిమితముండదు. మంత్రాయి: భలే అమ్మవమ్మా, నాకు పోల్చుకుంటున్నావు. అమ్మ: అది కాదయ్యా, మనసు లక్షణం. సరే చెప్పుకో. మంత్రాయి: బాపట్ల దగ్గర ఒక పల్లెటూళ్ళలో ఉంటున్నాం. దొప్పలపూడిలో మా పెదతల్లి కుమారుడు జీతానికి ఉండి జబ్బు చేసి ఆస్పత్రికి వెళ్ళాడు. నేను నిండా ఇక్కడికి వచ్చి 15 రోజులు. నేను నిన్ను చూడటం కోసమే అతనికి జబ్బు వచ్చిందని రాత్రి ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి అనుకున్నా. నేను 2-3 సంవత్సరాల నుండి ఎన్నో తప్పులు చేస్తున్నా. నాకు బుద్ధి పుట్టి చేయటం కాదు, చేయటం అంటే చేయటం.
చేయమంటే చేయటం. శరీరం ఒకరికి అమ్ముకున్న కారణం చేత వారు చెప్పినట్టు చెయ్యాలి. అమ్మ, నీవు చెయ్యనంటే కొడతారా? నిజంగా అదే నిజమైతే నీకు బుద్ధి పుట్టి చెయ్యనప్పుడు నీకేమీ అంటదు. మంత్రాయి, మా ఊరికల్లా ఒకడే ప్రభువు. అమ్మ, ప్రభువు అంటే భగవంతుడనా? మంత్రాయి, కాదమ్మా, మా ఊళ్ళో ఒక్కడే ధనవంతుడు, మాటకు చాలినవాడు. గ్రామం అంతా ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయన కంటే పైవాళ్ళు ఆయన మాటే వింటారు, ఆయన కంటే చిన్నవాళ్ళు ఆయన మాటే వింటారు. అమ్మ, ఆ ఊరు పేరేమిటి? ఆయన పేరేమిటి? మంత్రాయి, ఆ ఊరు జిల్లేళ్లమూడి. ఆయన పేరు ఖగ్గా పున్నయ్య గారు. ఆ ఊళ్ళో 25-30 ఇళ్ళు ఉంటాయి. అమ్మ, అయితే ఆయన్ను నేను ఎరక్కేం ఎరుగుదును. ఆ ఊరు తెలియదు గాని ఆయన తెలుసు. మా తాతగారి దగ్గరకు వస్తూ ఉంటారు. మంత్రాయి, అయినా అమ్మ, ఆయన అవునో కాదో ఇట్లా ఇంత తెలివి తక్కువను పడతావేం? నీకు తెలియందేముంది? అమ్మ, అయితే నీవు ఇక్కడ ఎంతకాలం ఉంటావు నాయనా? మంత్రాయి, వీలైతే ఇక్కడే ఉండటానికి ప్రయత్నిస్తానమ్మా. ఎక్కడికి వెళ్ళినా, నేను ఏం చేసినా, నే మర్చిపోయినా నీవు నన్ను వదిలిపెట్టవనుకుంటున్నా. అమ్మా, మా ఊరుకు అగ్రహారీకులు వచ్చి అప్పుడప్పుడు రామాయణం చెప్పిపోతూ ఉంటారు. అది వింటూ ఉంటే నాకు సీతా అమ్మవారి లాంటి అమ్మ ఎప్పుడైనా కనబడితే బాగుండునా అని అనుకునేవాడును. మీరు మంత్రాయి అని పిలిచినప్పుడు మొదట ఆ పేరు నాకు పున్నయ్య గారు పెట్టారు. నేను మీతో ఆ పేరు చెప్పలేదు కదా. మీరు మంత్రాయి అనగానే మీ వైపు చూసి నిండు రంగు ఆకుపచ్చని చీర, ఎర్రని రవిక, ఆ చెట్టు కింద 2 మోకాళ్ల మీద చేతులు పెట్టి తల వంచుకుని జుట్టు విరబోసుకుని నా కోసముగా కూర్చున్న సీత అమ్మవారి అనిపించింది. కాళ్ల మీద పడ్డ తరువాత ఉంగరం జ్ఞాపకం వచ్చింది. అగ్రహారీకులు చెప్పిన ఆ కథ అంతా జ్ఞాపకం వచ్చింది. తల మీద చెయ్యి పెట్టినప్పుడు కూడా సీతమ్మవారిలాగానే ఉన్నావు. లేచి చూస్తే మామూలు చిన్న అమ్మాయిలా కనిపించావు. అమ్మ, అయితే నీవు ఆంజనేయుణ్ణానా నీ ఉద్దేశం? మంత్రాయి, కాదమ్మా, ఈనాటికి అక్కరకు వస్తుందో ఈ ఉంగరం అనిపిస్తున్నది. అమ్మ, నీవు ఇంకా కొన్ని చెప్పలేదు మంత్రాయి, వదిలేశావు. పెళ్ళయింది గాదు నీకు? నీ వయస్సు 15 అని చెప్పావు గదు? మంత్రాయి, అయిందమ్మా. అమ్మ, రాత్రి నీవు చెప్పిన వయస్సు కూడా పొరపాటే. దాదాపు ఇప్పుడు నీకు 27 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మంత్రాయి, నాకు గుర్తులేదమ్మా. వయస్సుతో మాకు లెక్క ఏముంటుంది? నా తర్వాత 3 పుట్టారని 4 పుట్టారని అనుకుంటాము. అమ్మ, నీకొక అమ్మాయి ఏమైనా పుట్టిందా మంత్రాయి? మంత్రాయి, మొన్న ఈ మధ్యనే పుట్టిపోయిందమ్మా. నువ్వు ఎవరో ఏంటో చెప్పమ్మా. నేను చేసే ప్రతి పనిని చూస్తూనే ఉంటావా? అమ్మ, నువ్వొక్కడివేనా? అందరూ నీ వంటి వాళ్లేగా. మంత్రాయి, అయితే ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులో ఏమేమి చేస్తుంటారో, ఎవరికి ఎంతమంది పిల్లలో అన్నీ తెలుసుగా. ఇంతమందిని ఒక్కసారిగా ఎట్లా చూస్తావమ్మా? నీకు 2 కళ్ళు, ఇంతింత కాళ్ళు, ఇంతింత చేతులు, రబ్బరు బొమ్మల్లే ఉన్నావు. ఇంతింత కాళ్ళు చేతులు అన్నప్పుడు వేలు 2 అంగుళాలు పొడుగుబెట్టి చూపిస్తాడు. ఇక్కడో నుంచి వెళ్లకుండా ఉండాలనే ఉంది. దొప్పల ఊడికే వెళ్ళినా లోగడ చేసిన పనులు చేయకుండా నా వెంట ఉండి నన్ను కాపాడమ్మా. అమ్మ, ఎప్పుడూ చూస్తూనే ఉన్నా. చెప్పమంటావా? ఇప్పుడు ఈ సంభాషణల్లో తెల్లా కనిపెట్టి ఉండేది లేనిది. ఇప్పుడు ఈ సంభాషణల్లో తేల్లా కనిపెట్టి ఉండేది లేనిది. మంత్రాయి, మా ఊరి కావును కూడా కనిపెట్టి ఉండమ్మా, నా చేత ఆ పనులన్నీ చేయించకుండా. అమ్మ, అది సరే గాని మంత్రాయి ఇంటికెళ్ళగానే వారు ఏమన్నారు? కోపడ్డారా? మంత్రాయి, ఏమీ అనలేదమ్మా. వాళ్లకు అసలు కనిపించలేదు. బహుశా ఈ పూట అడుగుతారు. వారమ్మాయి మాత్రము అడిగింది, జాగ్రత్తగా దించి వచ్చావా అని. సరే, వెళ్ళొస్తానమ్మా. అమ్మ, రేపు కూడా రా. పగలో రాత్రో నీకు ఎంత అన్నం పెట్టాలని ఉంది. పగలు గాని రాత్రి గాని వచ్చి తినిపో. నేను ఈ తోటలోనే ఉంటా. మంత్రాయి వెళ్తాడు. అమ్మ ఇంటికి వస్తుంది. సాయంత్రం 3 గంటలవుతుంది. మంత్రాయి గడ్డి కోసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు.